యేసుక్రీస్తుని మీదకి నా వందనాలు. ఇదైన వాక్య నిమిత్తం అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణం రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకుని వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకమైన హృదయ లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని నా ఆత్మీయ బంధువులుగా, నా ఆత్మీయ స్నేహితులుగా భావిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ రండి. కొద్దిసేపు దేవుని మాటలు విన్నాం. దేవుని వాక్యం నుంచి ఏదో లోతైన మర్మాలు అని ఎక్స్పెక్ట్ చేయకుండా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మర్మంగా మాట్లాడినా, మామూలుగా మాట్లాడినా మాట్లాడడం మంచిదే, మాట్లాడడం వల్ల ప్రయోజనమే. కనుక దేవుడు మాట్లాడతాడు అని భావించి మనం సిద్ధంగా ఉన్నాం. మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. ప్రార్థనలో ఏకీభవించండి. మీ ప్రార్థనా విషయాలు ప్రార్థిస్తున్న సమయంలో మీరు కూడా మీ ప్రాంతంలోనే ఉండి ప్రార్థించండి. వేరు వేరు విషయాల కోసం మనం ప్రార్థించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన స్తోత్రం. పరిశుద్ధమైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులను ఎద్దుకు వస్తున్నాం. మేము కూడా మీ దగ్గరికి వస్తున్నాం. సర్వ శరీరుల్లో భాగంగా మేము కూడా మీ దగ్గరికి వస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబులు అనుగ్రహించే దేవుడు, ఈ సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడివి నాయనా. ఈ సమయంలో ప్రభువా, జూలై నెల, ఈ నెల 14వ తేదీ జరగబోతున్నటువంటి ప్రత్యేక కృతజ్ఞత కూడికను బట్టి మీకు వందనం చేస్తూ, ఆ దినము మీ దాసులు పాస్టర్ రాజారెడ్డి గారిని మీ నామ మహిమార్థమై విశ్వాసుల ఆత్మీయ క్షేమాభివృద్ధి నిమిత్తమై మీరు వాడుకోమని అనుకుంటున్నాను. 20వ తేదీ టౌన్ హాల్లో జరగబోతున్నటువంటి ఉజ్జీవ కూడికలో మీ సాన్నిధ్యం ఉంచండి. అనేకులను మీరు తోడుకొండండి. ఆ దినము వాక్య పరిచయం చేయబోతున్నటువంటి మీ దాసులు పాస్టర్ సివి రవికుమార్ గారిని మరియు నన్ను మీ చేతిలో సమర్పిస్తున్నాం. ఈ 2 కూడికలు చక్కగా జరుగుతూ సాయం చేయండి. మరి ముఖ్యంగా నాయన, అనారోగ్యంతో బాధపడుతున్న మా ప్రియుల కొరకు మేము సన్మానానికి వస్తున్నాం. సేవకుల్లో కొందరు బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇటువంటి వాటితో బాధపడుతున్నారు. కొలెస్ట్రాల్తో బాధపడుతున్నవారు, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నవారు, ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నవారు, స్త్రీ సంబంధమైన రుగ్మతతో బాధపడుతున్నట్టు వారు, వీరందరినీ మీ సంధానం చేస్తున్నాం. వారు ఎటువంటి సమస్యల్లో ఉన్నా కానీ ఈ ఉదయకాలం మీరు దర్శించమని అనుకుంటున్నాం. నువ్వు స్వస్థపరిచే దేవుడు నాయన. కొంతమంది కన్నిటితో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయండి. నీ కార్యం జరిగించండి. సమయంలో మీరు మాతో మాట్లాడండి. కానీ నీ పాదన చేస్తున్నాం. పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలు వేయడానికి లేదు. మేము పిల్లలము కనుక మా రొట్టె మీరు మాకు అనుగ్రహించబోతున్నందుకు, స్వస్థత రొట్టె మీరు మాకు అనుగ్రహించబోతున్నందుకు మీకు పాదన చేస్తున్నాం. క్యాన్సర్లతో బాధపడుతున్న వారిని మీ సంధానాన్ని చేస్తున్నాం. ప్రార్థించమని కోరిన వారు ఉన్నారు, వారందరినీ మీ సంధానం చేస్తున్నాం. అయ్యా, రకరకాల ట్యూమర్స్ వచ్చి బాధపడుతున్న వారు, ఆపరేషన్ చేయించుకోవాలి, డబ్బులు కావాలి. ఉలవపాడులోని మీ దాసులు పాస్టర్ పున్నేపల్లి సుధాకర్ గారు, వారి సతీమణి, వారికి ఆపరేషన్ నిమిత్తం వాటి కోసం డబ్బులు కావాలి అని తెలియజేశారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఇంకనూ ప్రభు అనేక మంది సర్జరీస్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కిడ్నీలో స్టోన్స్తో బాధపడుతున్న వారు ఉన్నారు, వారిని మీ సంధానం చేస్తున్నాం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతూనే ఉన్నారు. నిన్న మాట్లాడారు, మొన్న మాట్లాడారు, ప్రతిరోజు మాట్లాడుతున్నారు. ఈ దినం కూడా మాట్లాడమని అనుకుంటున్నాం. శాంతి టీవీ బృందం అంతటి కొరకై మీకు వందనం చేస్తున్నాం. ముందున్న సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని అనుకుంటున్నాం. మా దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చక్కటి పరిపాలన మీరు మాకు అనుగ్రహించండి. మునికోలలకు ఎదురు తన్నుతున్నటువంటి అనుభవాలు ఉన్నాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. వాటన్నిటిని మీరు ఎరిగి ఉన్నారు. వాటన్నిటిని చక్కపరచండి. మీ కార్యం జరిగించండి. సువార్త విస్తరించాలి ప్రభు. అనేకులు రక్షించబడాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. అనేకులు అబద్ధాన్ని నమ్మి బ్రతుకుతున్నారు. ఆ అబద్ధాల్లోంచి, ఆ దుర్బోధల్లోంచి మీ ప్రజలను మీరు తీసుకున్నామని అనుకుంటున్నాను.
పరిచయలో ఉన్న మీ దాసుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు బలంగా వాడుకోండి. అపోస్తుల ద్వారా ఆనాడు మీరు అనేకమైన సూచక్రియలు మహత్కార్యములు జరిగించినట్లుగా మీ దాసుల ద్వారా మీరు జరిగించగలుగుతుంది. మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మరొక పర్యాయం మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యంలోని కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. నిన్న మనం దేవుని కార్యాలు, దేవుడు ఎందుకు కార్యాలు చేస్తాడు? కార్యాలు చేస్తాడా? చేస్తాడు పక్క. అలాగని దేవుని కార్యాలు మొదటి శతాబ్దంతోనే ఆగిపోయా? నో. 21 కాదు 31వ శతాబ్దంలో కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. తర్వాత 32 నుంచి చేయడని కాదు నా మాటలు ఎక్కువ ఉద్దేశం. అనగా ఆయన కంటిన్యూగా చేస్తూనే ఉంటాడు. అద్భుతాలు చేయడం ఆయన యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వభావం. ఆయన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుని కార్యాలు, దెయ్యాల కార్యాలు ఉన్నాయి, దేవుని బిడ్డల కార్యాలు ఉన్నాయి, దేవుని బిడ్డలు కాని వారి కార్యాలు ఉన్నాయి. అపోస్తుల అద్భుతాలు చేశారని కాదు, అపోస్తుల ద్వారా దేవుడు కార్యాలు చేశాడు. దేవుడు తన కార్యాలు చేయడానికి తన మనుషుల్ని ఏర్పాటు చేస్తాడు. ఎవరి ద్వారా అయినా ఏదైనా అద్భుతాలు జరిగాయి అనుకోండి, వాళ్ళ ద్వారా జరిగిందని కాదు. మేమెవరము ఏమీ చేయలేము, నిస్సహాయులము. మా శక్తి చేతను మా భక్తి చేతను జరిగింది అన్నట్టు మా వైపు తేరి చూడొద్దు. పాపులర్ ప్రీచర్స్ని, హీలింగ్ గిఫ్ట్ కలిగిన వాళ్ళ వైపు తేరి చూడొద్దు. ప్రభువును చూడండి. స్వస్థత కలిగిన సందర్భంలో, అద్భుతము జరిగిన సందర్భంలో ప్రభు వైపు చూడండి. దాన్ని మానేసి మనిషి వైపు చూసి ఇక నుంచి మేము మా సంఘాన్ని వదిలిపెట్టేసి ఆ సంఘానికి వెళ్తాం, వాళ్ళ నాయన సంఘానికి వెళ్తాం అనుకోవద్దు. ఒకటి, దేవుని కార్యాలు ప్రజలు దేవుని విశ్వసించడానికి, ప్రభు పక్షాన చేరడానికి జరుగుతాయని. రెండోదిగా, దేవుని కార్యాలు ఎందుకు జరుగుతాయి? ప్రభు సంఘంలో నెగిటివ్ భయాలు కాదు, పాజిటివ్ భయం, ఒక స్పిరిచువల్ భయం ఏర్పడాలి. భయాన్ని కోల్పోయినప్పుడు ప్రజలు అటు ఇటు వెళ్తారు. భయపడనటువంటి కోడి పిల్ల పైనుంచి తల్లి చేసిన, లేకపోతే తల్లి చేసిన శబ్దానికి పైనుండి పక్షిరాజు గద్ద యొక్క శబ్దానికి భయపడకుండా ఉంటుంది. దాని చేతిలో బలైపోతుంది, దానికి పావుగా మారుతుంది, ఆహారంగా మారుతుంది. ఆ భయం వచ్చినప్పుడు తల్లి రెక్కల చాటు వస్తాం. దైవికమైన భయం వచ్చినప్పుడు సర్వశక్తిని నీడను విశ్రమించడానికి సర్వశక్తిని రెక్కల చాటుకు మనం వస్తాం. ఆయనకి రెక్కలు ఉన్నాయని నీడనుందని అక్షరార్థంగా నేను చెప్పడం లేదండి. దేవుని ఇష్టం. ఆయనకి రెక్కలు లేవు, ఆయనకి నీడ లేదు. మనం ఆలోచిస్తున్న విషయం. రెండో విషయం, దేవుని కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి? అలనాడు గిద్యోను అడిగాడు, అయ్యా దేవుడు మాకు తోడు కాబట్టి ఎందుకు కార్యాలు జరగడం లేదు? దేవుడు దూత క్లారిటీ ఇచ్చాడు, ఎందుకు జరగడం లేదు బాబు? నువ్వు గుర్తించని విధంగా జరుగుతూ ఉన్నాయి, కానీ గుర్తించే విధంగా జరగబోతున్నాయి. మిథ్యానులు అణిచివేయడం ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి లేదో నువ్వు చెప్పొచ్చు. బలహీనులైన మీరు బలవంతులైన వారిని ఎదిరించి వాళ్ళ మీద గెలుపు సాధించవచ్చు. నువ్వు 20 సంవత్సరాలు లేదా కొన్ని సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండొచ్చు. దట్స్ పాసిబుల్. దట్స్ ఎ వర్క్ ఆఫ్ గాడ్. నిన్ను వాడుకుంటాడు, అది దేవుని కార్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన సంఘములో భయం కలగాలి. భయపడి గడగడ వణుకుచు ఆయన్ని సేవించుడి అని 2వ కీర్తనలో రాయండి. భయం ఉందా? నిర్లక్ష్యం ఉంది. ఆదివారం ఆరాధనకి లేటుగా రావడం, వచ్చిన వాక్యం వినకపోవడం, వచ్చిన ఫోన్ చూసుకోవడం. ఎక్కడుంది దేవుని భయం? ప్రార్థనప్పుడు కళ్ళు మూసుకోకుండా దిక్కులు చూడడం, ఆరాధనప్పుడు దిక్కులు చూడడం, ఇవన్నీ మనం చేసే పనులేగా. అంటే మనం అంటే ఒక స్థానిక సంఘాన్ని, ఒక సంఘాన్ని ఉద్దేశించి జనలుగా చెప్తున్న విషయాలు. హల్లెలూయా. మూడో విషయము, ఆయన వాక్యాన్ని స్థిరపరచడానికి, సువార్తను స్థిరపరచడానికి, ఆయన దాసులు ప్రకటించినటువంటి సువార్తను, సత్యవాక్యాన్ని స్థిరపరచడానికి దేవుని కార్యాలు జరుగుతున్నాయని మనం చెప్పుకున్నాం. నాలుగవదిగా, ప్రజల ప్రార్థనల కోసం. ప్రజల ప్రార్థనలు బట్టి ప్రభు సూచక్రియలు చేశాడు. కానీ సూచక్రియలు చేయడంలో ఉద్దేశం వారు ఇంకా నువ్వు ప్రార్థిస్తారు. ప్రార్థించడం అంటే మోకరించి కళ్ళు మూసుకొని ఏడ్చి గుండెలు బాదుకోనని కాదు.
ప్రార్థించంటే ఒక కంటిన్యూస్ రిలేషన్షిప్ కలిగి, ఒక సంబంధ బాంధవ్యం కలిగి, సత్సంబంధం కలిగి, లావాదేవీలు జరపడానికి సిద్ధంగా ఉండి అని అర్థం చేసుకోవాలి. ప్రార్థన అంటే ఇంకా 24 గంటలు ఇలాగా మోకరించి అలా ఎంతసేపు మనం ప్రార్థన చేయగలం? వయసు పెరిగింది, మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, మోకాళ్ళ గుజ్జు జరిగింది, అయినప్పటికీ కూడా అతన్ని బలవంతంగా మోకరించాల్సిందే 2 గంటలంటే అంటే పరిస్థితి. మోకరించకపో, అలాగనే మోకరించొద్దు అనడం లేదు. ఆరోగ్యం కలిగిన వాడు మోకరించండి. నేను అప్పుడప్పుడు మా మందిరంలో చెప్తున్నాను, మోకాల ఆపరేషన్ జరగని వాళ్ళు మోకరించండి. నీ మోకాల ఆపరేషన్ జరిగితే దట్స్ ఓకే. నువ్వు మోకరించావా లేదా నువ్వు ఎలా ఉన్నావా అని కాదు, కానీ నువ్వు ప్రార్థిస్తున్నావా, నువ్వు మాట్లాడుతున్నావా, ప్రభువుతో మాట్లాడుతున్నావా, ఆయనతో సంభాషిస్తున్నావా, ఆయనతో కనెక్ట్ అయినావా? డిస్కనెక్ట్ అయ్యి ఏదో మాట్లాడుతూ కూర్చున్నాం, ఏం లాభం? అవతలోడు ఫోన్ పెట్టేశాడు, అయినప్పటికీ హలో అని ఏదో మాట్లాడుతున్నాం, అట్లా అర్థమే ఉంది. వాడు లైన్లో ఉన్నప్పుడు మనం చేస్తూ ఉన్నాం, రింగ్ అవుతూ ఉంది, అతను లిఫ్ట్ చేయలేదు, ఆమె లిఫ్ట్ చేయలేదు, కానీ అయినప్పటికీ మాట్లాడుతూ ఉన్నాం. కాదు, అవతల నుంచి కూడా హలో అనే స్వరం వినబడినప్పుడు, కనెక్ట్ అయినప్పుడు, అవతల వ్యక్తి కట్ చేస్తున్నాడు అనుకుందాం, అటువంటిప్పుడు ఏం మాట్లాడగలం? డిస్కనెక్ట్ అయ్యి మనం దేవునితో కమ్యూనికేట్ చేయలేం. ఎక్కడ డిస్కనెక్ట్ అయ్యింది? నేను కాల్ చేస్తున్నాను, కాల్ పోవడం లేదు, ఏమైందబ్బా అని విచారిస్తే నా రీఛార్జ్ అయిపోయిందండి, నన్ను నేను రీఛార్జ్ చేసుకుంటాను, నా సిగ్నల్ నేను చెక్ చేసుకున్న టవర్ సరిగా లేదండి, రీఛార్జ్ లేదని, టవర్ సరిగా లేదని, అవతల వ్యక్తి ఫోన్ స్విచ్ అవ్వను, అవతల వ్యక్తి కనెక్షన్లు లేడను, వీటన్నిటిని బట్టి మనం మాట్లాడలేదు. ప్రార్థన అంటే దేవుడితో కమ్యూనికేషన్. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రజలను ప్రార్థింప చేయడం కోసమే ప్రార్థన ద్వారా ఆయన ప్రతిదీ చేస్తాడు. ప్రార్థనను హైలైట్ చేయడం లేదు, ప్రభువునే హైలైట్ చేస్తున్నాను. ప్రార్థన చేసేవాడు గొప్పవాడు కాదు, ప్రార్థన వినేవాడు గొప్పవాడు. నిన్నటి ఎపిసోడ్లో ఈ విషయాలు మాట్లాడుకున్నాం. రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 16వ వచనం. సరే, నేను చదువుతున్నాను, తర్వాత వాడుక భాషలో కూడా చదువుదాం. 5వ అధ్యాయము 16వ వచనం. స్తోత్రం, స్తోత్రం, వ్యక్తం చేయండి. Great number of people swam into Jerusalem from nearby villages. They brought with them the sick and those troubled by demons, and everyone was healed. ప్రతి ఒక్కరూ బాగయ్యారు. పేతురు యొక్క నీడబడ్డం వల్ల బాగయ్యారని కాదు, ప్రభు బాగు చేశారు. అలాగే వాడుక భాషలో చదువుకుందాం. నేను ఫెరార్ ఫెంటన్ తర్జుమా నుంచి నేను చదువుతాను. దేవుని స్తోత్రం. And a crowd collected from the towns surrounding Jerusalem. యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణాలు అని రాయబడింది, లేదా పట్టణాలు, ప్రాంతాలు, గ్రామాలు, ఏదైనా కానివ్వండి, ఊర్లు కానివ్వండి. అండ్ ఏ క్రౌడ్, ఒక గొప్ప జనసమూహము, ఒక గుంపు, కలెక్టెడ్ ఫ్రమ్ ద టౌన్ సరౌండింగ్ జెరూసలేం, ఆల్సో బ్రాట్ సిక్ పీపుల్. వాళ్ళు రావడమే కాదండి, రోగులను తీసుకొచ్చారు. వాళ్ళు ఎటో ఒకటి రిస్క్ తీసుకున్నప్పుడే, నాయన నీకు జబ్బు బాగవుతుంది, రారా నాయన, యేసు అనే ఆయన దగ్గరికి వెళ్తున్నాం, యెరూషలేంకి వెళ్తున్నాం, ఆయన మన గ్రామం వచ్చినప్పుడు మనం మిస్ అయిపోయాం, ఇప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్తాం, మనకు ఖచ్చితంగా బాగవుతుంది అని మోసుకొని వచ్చేవాళ్ళు, లేదా మంచాల మీద తీసుకువచ్చేవాళ్ళు, ఎలాగైతే ఏమండి వాహనాల మీద వచ్చేవాళ్ళు. అండ్ దోస్ ట్రబుల్ విత్ ఫౌల్ స్పిరిట్స్, ఆల్ ఆఫ్ హూ వర్ క్యూర్డ్. అందరికీ బాగా, మేము అంత దూరం నుంచి రిస్క్ తీసుకుని వచ్చామంటే మాకు బాగాలేదే, మాకు బాగా కాలేదే, యేసు ప్రభు బాగు చేయలేదే, మా పేరు పెట్టి పిలవలేదే, మాకు నూనె రాసి ప్రార్థన చేయలేదే, మాకు టచ్ అనలేదే అనేటువంటి ఆధునిక స్వస్థత విధానాలు యేసు ప్రభు పరిచయంలో కనిపించవు. ఆయన టచ్ అన్నా అనకపోయినా కార్యం జరుగుతుంది. ఆయన నూనె రాసినా రాయకపోయినా కార్యం జరుగుతుంది. ఆయన అంజూర పండు ఇవ్వకపోయినా కార్యం జరుగుతుంది. ఆయన అరటి పండు ఇవ్వకపోయినా కార్యం జరుగుతుంది. ఈరోజు అరటి పండ్లు, అంజూర పండ్లు, రకరకాల పండ్లు ఇచ్చేవాడు ఉన్నారు. యెరూషలేము నుంచి తీసుకొచ్చిన మట్టి, నీళ్లు,
ఏదో చల్లే వాళ్ళు ఉన్నారు, నూనె చల్లే వాళ్ళు ఉన్నారు. వారు యేసు దగ్గరికి వచ్చారు. యేసు దగ్గరికి వచ్చినప్పుడు యేసు విడుదల చేసిన దైవ సాన్నిధ్యాన్ని బట్టి, యేసు ఉండడాన్ని బట్టి ఏర్పడిన దైవ సాన్నిధ్యాన్ని బట్టి, ఆ స్వర్గపు వాతావరణాన్ని బట్టి ప్రజలు బాధలు యెరూషలేము చుట్టూ నుంచి, లేకపోతే యెరూషలేము చుట్టుపక్కల నుంచి, అంటే రాగలిగిన దూరం నుంచి, యేసు ఉన్నాడని కాదు, యేసు లేడు, వెళ్ళిపోయాడు. యేసు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, 40 రోజులు తిరిగాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరి కోసం వస్తున్నారు? అపోస్తలుల కోసం, యేసుతో తిరిగిన వాళ్ళ కోసం, యేసులాగా శక్తివంతులైన వారిని బట్టి వారి కోసం వస్తున్నారు. అలనాడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసును మాత్రమే కాదు, లాజరును కూడా చూడడానికి వచ్చారట. అలాగే ఇప్పుడు చూడడానికి కాదు వచ్చింది, బాగు చేసుకోవడానికి వచ్చారు. మనం ఆరాధనకు వచ్చాము, చూడడానికి కాదు వచ్చింది. ఎవరు ఎలా ఆరాధన చేస్తారు? పాస్టర్ ఎలా ఆరాధన చేస్తాడు, పాస్టర్ ఎలా ఆరాధన చేస్తుంది, సంఘ పెద్దలు ఎలా ఆరాధన చేస్తారు, చూడడానికి కాదు మనం వచ్చి చేయడానికి వచ్చాం. చేయడానికంటే భోజనం చేయడానికి వచ్చారు అనుకునేది. భోజనం చేయడానికి సంఘానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఏమంటే మీకు అన్నపానములు పుచ్చుకుంటూ మీకు ఇల్లు లేవా, ఎలాడా ఎలాకెళ్ళండి అని పౌలు గద్దించాడు. అనగా ప్రజలు 1000 సంవత్సరాలు అయినా కానీ ప్రజలు మారడం లేదు, ప్రజల బుద్ధి మారడం లేదు. అప్పుడు తిండిపోతున్నాయి, ఇప్పుడు తిండిపోతున్నాయి, ఇప్పుడు మరింత తిండిపోతులు అయ్యారేమో అనిపిస్తుంది. దేవుని స్తోత్రం అనేది మనం ఆలోచిస్తున్న విషయాలు. యెరూషలేము చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాల్లోంచి, అనగా సమరయకు యువతల నుంచి, అనగా ఆ దక్షిణ ఇజ్రాయేలు ప్రాంతంలోని ప్రజలు. ఏం దక్షిణ ఇజ్రాయేల్ వాళ్ళకైనా స్వస్థతలు కావాల్సింది? ఉత్తర ఇజ్రాయేలుకో లేదా మధ్య ఇజ్రాయేల్కి స్వస్థతలు అవసరం లేదా? అవసరమే. కానీ వాళ్ళు అపోస్తలుల ద్వారా ఈ ఉద్యమం, అపోస్తలిక్ మూమెంట్ ఒకటి స్టార్ట్ అయింది. యేసు ఉద్యమం ఆరంభమైందని, జీసస్ మూమెంట్ ఆరంభమైందని భావించి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు. మా దేవాలయం వేస్ట్, బెతస్తా కోనేరు వేస్ట్, సిలోయము కోనేరు వేస్ట్, మా మత విధానాలు వ్యర్థం, కాబట్టి ఇక్కడ స్వస్థతలు దొరుకుతున్నాయని ప్రజలు వచ్చారు. ఆటో అనౌన్స్మెంట్లో లేకపోతే పోస్టర్లు వేయడాలు ఇవన్నీ జరగలేదు. అయినప్పటికీ కూడా జనాలు విస్తారంగా వచ్చింది. యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణంలో నుంచి, బహుశా బెత్లెహేములో నుంచి ఎవరైనా వచ్చి ఉండొచ్చు. అంటే బెత్లెహేము అని ఎందుకు అంటున్నానంటే యేసు ప్రభు పుట్టిన ఊరు కాబట్టి అంటున్నాను. యెరూషలేము అంటున్నప్పుడు దావీదు పురము, యెరూషలేము అనేది దేవాలయం. దేవాలయాన్ని బట్టి కాదు, దేవుని సేవకులను బట్టి, దేవుని కుమారుడు నియమించినటువంటి దేవుని సేవకులను బట్టి దైవ కార్యాలు జరుగుతున్నాయి. స్తోత్రం. మన టైటిల్ యెరూషలేము. ఓహో, అంటే ఈ సందేశంలో యెరూషలేము పట్టణం యొక్క పొడవు, ఎత్తు, లేకపోతే దాని యొక్క వెడల్పు, వాటి గురించి లేదు. యెరూషలేము గురించి నేను 4 విషయాలు మీకు తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. అది హోలీ సిటీ అని రాయబడలేదు, ఇక్కడ సిటీ అని రాయబడింది. అది హోలీ అని కానీ అన్హోలీ అని కానీ రాయబడలేదు. కానీ ఇక్కడ రాయబడిన మాటలు, అది ఎటువంటి పట్టణం? ఒకటి, నంబర్ 1, 5వ అధ్యాయం 16వ వచనం మూలవాక్యమే కనుక చూడాల్సిన అవసరం లేదు. అది మొదటి వాక్యంలో రాయబడింది. మరియు యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణంలో జనులు రోగులను, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడుకొచ్చింది. యెరూషలేములోనే కాదు, యెరూషలేము చుట్టుపక్కల, యెరూషలేములో రోగులు కూడా వచ్చుంటారు. చిన్న పట్టణం జెరూసలేం, ఇజ్రాయెల్ దేశానికి రాజధానిగా ఉన్నట్టు యెరూషలేం పట్టణం. దానికి ముందు కొంతకాలము యెరూషలేముకు రాజధానిగా టెల్ అవీవ్ అనేటువంటి ఒక పట్టణం ఉంది. తర్వాత యెరూషలేము క్యాపిటల్ అయిపోయింది. అనగా క్యాపిటల్ సిటీ పరిధిలో ఉన్నటువంటి రోగులు యెరూషలేము. మాది యెరూషలేం అండి. బెత్లెహేమోడు అని చెప్పుకోవడం లేదు. మాది నెల్లూరులో ఏ మూల ఉన్నవాడు కూడా నెల్లూరు అని చెప్పుకుంటాడు, కానీ మాది దూరం పల్లెటూరు అని చెప్పుకోడు. తర్వాత పర్టికులర్గా అడిగితే మీరు ఎక్కడ, నెల్లూరులో ఎక్కడంటే నెల్లూరు కాదని కొన్ని పక్కన అంటే చెప్తారు. అలాగే యెరూషలేము దీన్ని బట్టి ఏంటి పరిస్థితి? యెరూషలేములో మత్తయి సువార్త 21వ అధ్యాయంలో
యేసు ప్రభు దేవాలయానికి జయప్రవేశం చేయడానికి ముందు అనేకులు బాగు చేశాడు. కానీ ఇంకా రోగులు ఉన్నారు అక్కడ. అంటే యూదయ ప్రాంతంలో ఇంకా రోగులు ఉన్నారు. అంటే సమరయ ప్రాంతంలో కూడా ఉండొచ్చు, గలిలయ ప్రాంతంలో ఉండొచ్చు. ఈనాడు ఉన్నట్లుగా వైద్య విధానం అంతగా అభివృద్ధి చెందని రోజులు. యెరూషలేము ఎలాంటిది? సమరయను గురించి రాయబడింది అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో. ఆ పట్టణములో మిగుల సంతోషం కలిగింది. ఎందుకు కలిగింది? స్వస్థతలు జరిగాయి, దురాత్మలు బయటకు వచ్చేసాయి, వెళ్ళగొట్టబడ్డాయి. దాని ఫలితంగా ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగింది. ఈ పట్టణములో కూడా మిగులు సంతోషం కలిగి ఉండొచ్చు యెరూషలేములో. పరిశుద్ధ పట్టణం అనే దానికన్నా దీన్ని సంతోషపరచబడిన సూచక్రియలు జరిగిన పట్టణం అనుకో. ఒకటి, అది అనారోగ్యముతో ఉన్నట్టు పట్టణం. ద సిటీ విత్ ఫుల్ ఆఫ్ సిక్ పీపుల్. ఆ అనారోగ్యానికి ఉన్నటువంటి శాస్త్రీయమైన కారణం ఏంటో అక్కడ ప్రస్తావించబడింది. ఆ శాస్త్రీయ కారణం మనం ఊహించడానికి వెళ్ళడం లేదు. ఇట్స్ అ సిటీ విత్ సిక్ పీపుల్, సిక్ సిటీ. అది అనారోగ్యముతో ఉన్న ప్రజల. రెండోది 5వ అధ్యాయంలోనే 16వ వచనంలో రాయబడిన మాట. అది మూలవాక్యం కనుక మనం చదవాల్సిన అవసరం లేదు. రోగులను అపవిత్రాత్మ చేత పీడించబడినటువంటి వారిని మోసుకొని వచ్చారట. రోగిని మోసుకొని రావడం సులభమైన, కానీ దెయ్యం పట్టిన వాడిని మోసుకొని రావడం కష్టం. ఒక రోగిని, పక్షవాయువు కలిగిన రోగిని మోసుకోవడానికి 4 కావాల్సి వచ్చింది. అనగా ఇలా రోగుల్ని మోసుకుని వచ్చారంటే ఒక రోగికి ఇద్దరో ముగ్గురో అలా అయ్యారనుకోండి. రోగులు ఒక 1000 మంది ఉంటే ఇప్పుడు కనీసం రోగుల్ని తీసుకొచ్చిన వాళ్ళు 4000 లేకపోతే, అంటే ఇలా సంఖ్య పెరుగుతుంటుంది. ఆ పట్టణము క్రౌడెడ్గా మారింది, పాపులేటెడ్గా మారింది. యెరూషలేము పట్టణం ఎటువంటిది? అక్షరార్థమైన యెరూషలేము, పైనున్న యెరూషలేము కాదు, కిందున్న యెరూషలేము. అది దాస్యములో ఉంది, రోగదాస్యములో ఉంది, అపవిత్రత్మల దాస్యములో ఉంది. అది అపవిత్రాత్మల పట్టణం, అది అనారోగ్య పట్టణం, అది అపవిత్రాత్మల. ఇట్స్ అ సిటీ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్. మూడవది 5వ అధ్యాయం 28వ వచనం. మీరు యెరూషలేమును మీ బోధతో నింపి చాలండి. మీరు యెరూషలేమును, మా యెరూషలేమును, ఈ పరిశుద్ధ పట్టణాన్ని మీ బోధతో నింపారు, మీ దుర్బోధతో నింపారు. అపోస్తల బోధ దుర్బోధ కాదు, యూదుల బోధే దుర్బోధ. కానీ వాళ్ళు అంటున్నారు మా బోధ దుర్బోధని ఎవడు అనుకోడుగా, మా సంఘం చెడ్డ సంఘం అని ఎవరు అనరుగా. మీరు మీ బోధతో నింపారు. ఫిల్ దిస్ సిటీ విత్ యువర్ డాక్టర్, విత్ యువర్ థియరీస్, విత్ యువర్ ఫిలాసఫీ, విత్ యువర్ థియాలజీ. అంటే యెరూషలేములో ఉండకూడని బోధ, యెరూషలేములో చెప్పకూడని బోధ చెప్పడం జరిగింది. మాకు ఆల్రెడీ బోధలు ఉన్నాయండి, ధర్మశాస్త్ర బోధ ఉంది. ధర్మశాస్త్రము బోధ ఈజ్ ఓకే, కానీ వాళ్ళ మధ్యలో దుర్బోధలు ఉన్నాయి. పునరుత్థానాన్ని విశ్వసించినటువంటి సద్దూకైల యొక్క దుర్బోధలు ఉన్నాయి. హేరోదు యొక్క పులిసిన పిండి అని రాయడం దుర్బోధ. ద ఫాల్స్ టీచింగ్స్ ఆఫ్ హెరోద్, ద ఫాల్స్ టీచింగ్స్ ఆఫ్ సాదుసీస్. దేవా, ఇవన్నీ దుర్బోధలు ఉన్నాయండి. సద్బోధలు రావడానికి ముందుగా దుర్బోధలు ఉన్నాయి. అది అన్య బోధలతో నిండినటువంటి, దుర్బోధలతో నిండిన నగరం. ఆ నగరాన్ని గురించి రాయబడిన మాట విలాప వాక్యాలు 1వ అధ్యాయం చూడాల్సిన అవసరం లేదు. నగరము విధవరాలి ఉందిగా. యెషయా గ్రంథంలో రాయబడింది 1వ అధ్యాయం. నగరము యెరూషలేము పట్టణం గురించి రాయబడింది, అది వేశ్య వంటిదా. ఒక నగరాన్ని గురించి ఎన్ని రకాలుగా చెప్పండి, ఒక ఏన్షియన్ సిటీని గురించి ఎన్ని రకాలుగా చెప్పండి చెప్పండి. ఒకటి, అది అనారోగ్యంతో ఉన్నటువంటి పట్టణమని, అపవిత్రాత్మలతో కూడుకున్న పట్టణమని, అన్య బోధలతో కూడుకున్న పట్టణమని. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం.
దానిలో జరుగుతున్న హేయ కృత్యములు, అపవిత్రమైన కార్యాలు, జరగకూడని కార్యాలు. జరగకూడని కార్యాలు ఆ చోటు జరుగుతుంది, యెరూషలేములో జరుగుతుంది. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడిన విషయానికి అపోస్తుల కార్యానికి మధ్యలో ఇంచుమించు ఒక 700-800 సంవత్సరాల గ్యాప్ ఉండొచ్చు. దేవాలయంగా లేదు, పేరు దేవాలయమే కానీ అది దొంగల గుహ. పేరు దేవాలయమే, అది వ్యాపారపు టిల్లు. పేరు మాత్రం దేవాలయం అండి, కానీ అది దొంగల గుహ మరియు వ్యాపారపు టిల్లు. వ్యాపారాత్మకమైన ధోరణి, వ్యాపార స్పిరిట్ ఆఫ్ బిజినెస్ ఈ రోజుల్లో కూడా సంఘాల్లో ఉంది ఎక్కువగా. ప్రతిదాన్ని అమ్ముకుంటున్నారు, ప్రతిదాని గురించి పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు. దాన్ని కొనుక్కోండి అని చెప్తున్నారు. ఇది మనం ఆలోచిస్తుంది. ఈ పట్టణం యొక్క పరిస్థితి చూడండి. అందరూ పరిశుద్ధ పట్టణం అంటున్నారు, కానీ అది ఎటువంటి పట్టణమో 4 విషయాలు మీకు జ్ఞాపకం చేసింది. అది అపవిత్ర కార్యాల నగరం, అది అనారోగ్య నగరం, అనారోగ్య పట్టణం. రెండోది, అది అపవిత్రాత్మ పీడితుల యొక్క పీడించబడుతున్నారు. ప్రశాంతంగా ఉన్నవాళ్ళు కాదు, పీడించబడుతున్నారు. ఆయన మేలు చేస్తూ సంచరిస్తూ యేసు ప్రభు యెరూషలేము వీధిలో కూడా తిరిగారు, కొంతమంది బాగు చేశారు. ఇప్పుడు అపోస్తులు ఆ బాధ్యతను తీసుకున్నారు. అన్య బోధల నగరం పట్టణం అండి. 4వది, అది అపవిత్ర కార్యాల, హేయ కృత్యాల, అశుద్ధ కార్యాల, నిషేధించబడిన కార్యాల నగరం అది అనమాలి. కాబట్టి ఉదయకాలం నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. సరే, యెరూషలేము గురించి ఇలా చెప్పారు. మనకు ఈ యెరూషలేముకు సంబంధం లేదు. గలతీ పత్రిక 4:26 పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది, అది మనకు తల్లి. ఆ నగరానికి మనం వెళ్తాం. ఈ యెరూషలేము నుంచి ఆ యెరూషలేము. కాబట్టి భౌతికమైన యెరూషలేమును బట్టి అతిశయించక, ఆత్మ సంబంధంగా పైనున్న యెరూషలేమును బట్టి అతిశయిస్తూ ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయాలి. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.